మొన్న ఎన్నికల్లో చూసా ప్రజాగ్రహం అంటే ఎట్లుంటుందో. మొన్న ఎన్నికల్లో మాచర్లో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి. చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ ఆయన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కూటమి కట్టాం. మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు. మామూలు ఓటమి కాదు, నా జీవితం నేను చూశాను. ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు. ఇంకొక పక్క గెలుపు చూస్తే 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. నేను ఆ రోజు చెప్పాను, అభివృద్ధి చేస్తాను, ఆదాయాన్ని పెంచుతాను. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను. సూపర్ 6 ఇచ్చాం. తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, చెప్పాలి ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే
నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి, మన పిల్లలే మనకు ఆస్తి. చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు, మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది. అందుకే 67 లక్షల మందికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్సు ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు, భోజనం కూడా ఉచితంగా ఉంటుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసరావుపేటకు పోతారా, విజయవాడ గుంటూరుకు పోతారా, ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది.